ఒక మంచి వ్యక్తి, దేవుని సేవ చేసే వ్యక్తి నిస్సహాయ స్థితిలో ఉండి కళ్ళజోడు తీసుకుని ఆ కన్నీటిని తుడుచుకున్నారంటే ఆ కన్నీటి దారులకు ఎవడైతే కారణమయ్యారో ప్రతి ఒక్కడు కూడా తుడిచిపట్టుకుని పోతారు. ధర్మాన్ని కాపాడడం ఎంతైతే ఇంపార్టెంటో ధర్మాన్ని పాటించేవారు అంతకంటే ఇంపార్టెంట్. చిలుకూరు బాలాజీ టెంపుల్. ఈ టెంపుల్ గురించి చాలా మందికి తెలిసి ఉంటుంది. ఈ టెంపుల్లో ప్రధాన అర్చకులైన రంగరాజన్ గారిని ఫిబ్రవరి 7వ తారీఖున వాళ్ళ ఇంట్లోనే డైరెక్ట్గా కొంతమంది దుండగులు రామరాజ్య స్థాపన అనే పేరుతో వాళ్ళ ఇంట్లోకి డైరెక్ట్గా వచ్చి ఆయన్ని కొట్టారు. అడ్డొస్తే వాళ్ళ అబ్బాయిని కూడా కొట్టారు. ఈ సిచ్యువేషన్ ఫిబ్రవరి 7వ తారీఖున జరిగింది. తర్వాత 2 రోజులు ఆలస్యంగా చిలుకూరు బాలాజీ టెంపుల్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన సౌందర్యరాజు గారు మోయినాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు. అదే రోజున ఈ ఇన్సిడెంట్ జరగడానికి మెయిన్ కారణమైన వీరరాఘవరెడ్డిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది. ఆర్ఎస్ఎస్ అయితే ధర్మరక్షణ పేరుతో కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత ప్రయోజనాలు కోరుతున్నారని ఇటువంటి వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి గారు చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులైన రంగరాజన్ గారికి ఫోన్ చేసి విషయాన్నంతా కనుక్కున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంపై స్పందించారు. దీంతో పాటు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులైన కేసీఆర్ వాళ్ళ అబ్బాయి కేటీఆర్ గారు డైరెక్ట్గా ఎవరైతే ఈ రంగరాజన్ గారు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సిచ్యువేషన్ అంతా కనుక్కుని మీకు ఎటువంటి సాయం కావాలన్నా సరే మేము ఉంటాము అని తెలిపారు. అసలు ఎవరి వీరరాఘవరెడ్డి, ఇలా మోటివ్ ఏంటి, ధర్మరక్షణ పేరుతో చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులైన రంగరాజన్ గారిని ఎందుకు కొట్టారు, వీళ్ళ ఏమేంటి డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ ఇప్పుడే విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి లైక్ కూడా ఇంకొక కొంతమందికి వీడియో ప్రమోట్ చేస్తుంది యూట్యూబ్ ఆల్గరిథం. దీంతో పాటు మీరు ఇచ్చే లైక్ మాకు చాలా మోటివ్గా అనిపిస్తుంది. మరిన్ని కొత్త వీడియోస్, మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చిలుకూరు బాలాజీ టెంపుల్. ఈ టెంపుల్ హైదరాబాద్కి చాలా తక్కువ దూరంలో ఉంటుంది. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలంలో ఉంటుంది. ఈ టెంపుల్లో ప్రధాన అర్చకులే రంగరాజన్ గారు. దేశంలోని అతి కొద్ది ప్రముఖమైన దేవాలయాల్లో చిలుకూరు బాలాజీ టెంపుల్ కూడా ఒకటి. ఎవరైతే విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళు మెయిన్గా ఇక్కడికి వచ్చి దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత వీసా ఖచ్చితంగా వస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈ పాయింట్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ పాయింట్ వల్లే రంగరాజన్ గారి మీద దాడి జరిగింది. ఎందుకంటే ఈ వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి, ఈయనకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, అలాగే ఒక వెబ్సైట్ కూడా ఉంది. మెయిన్లీ ఈ యూట్యూబ్ ఛానల్ మోటివ్ ఏంటంటే దేశంలో ఎలాగైనా సరే రామరాజ్యాన్ని స్థాపించాలి, దాని కొరకు మాకు కొంతమంది వ్యక్తులు కావాలి, మెయిన్లీ ఒక 5,000 మంది కావాలని చెప్పి రామరాజ్యం అనేది ఒక ఆర్గనైజేషన్ ఫ్లోట్ చేసింది 2022లో. తర్వాత అతని ఆలోచన ఏంటంటే ఒక ఆర్మీని స్థాపించి ఆర్మీ ద్వారా వైలెంట్ గ్రూప్ ద్వారా మాత్రమే రామరాజ్య స్థాపన జరుగుతుంది అని అతను ఈ గ్రూపు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే అతను కొంతమందిని సెక్యూరిటీ గార్డులు అనే పేరు మీద కొంతమంది ఒక వెబ్సైట్ను కూడా రూపొందించారు. ఈ వెబ్సైట్లో ఎవరైతే రామరాజ్యం సంస్థలో జాయిన్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళకి 10th ఫెయిల్ కానీ పాస్ కానీ ఎవరైనా పర్వాలేదు. కానీ దీనికి ముఖ్యంగా కావాల్సింది వాళ్ళు మెయిన్గా ఇక్ష్వాకు వంశానికి చెందినవారు అయి ఉండాలి, లేదంటే భారత వంశానికి చెందినవారు ఉండాలి. ఇది పెద్ద టాస్క్గానే మారింది వీళ్ళకి. ఎవరైతే ఈ రామరాజ్య స్థాపన అనే వ్యక్తి ఉన్నారో వీరరాఘవరెడ్డి గారికి, వాళ్ళ వెబ్సైట్లో పెట్టిన తర్వాత కూడా చాలామంది పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎప్పుడైతే ఇలా ఇంట్రెస్ట్ చూపించలేదో ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న అర్చక పూజారి దగ్గరికి వెళ్ళి అడిగారు అన్నమాట. ఏమని, వాళ్ళ దగ్గరికి వచ్చే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క గోత్రనామాలతో అర్చన చేయించుకున్నప్పుడు వాళ్ళు ఇక్ష్వాకు వంశానికి చెందినవారు కానీ లేదంటే భరత వంశానికి చెందినవారు కానీ అయ్యుంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలని చెప్పి పబ్లిక్గా తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చేసి రిలీజ్ చేశారు ఈ వీరరాఘవరెడ్డి గారు. ఈ క్రమంలోనే రంగరాజన్ గారు వారి ఇంటికి ఫిబ్రవరి 7వ తారీఖున 20 మంది బృందంతో వీరరాఘవరెడ్డి రంగరాజన్ గారు వారి ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా ఎవరైతే మీ గుళ్ళోకి వచ్చిన వారు ఉన్నారో వాళ్ళు గోత్రనామాలతో అర్చన చేయించుకున్న తర్వాత వాళ్ళు ఇక్ష్వాకు వంశానికి కానీ లేదంటే భరత వంశానికి కానీ చెందిన వారు అయినప్పుడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాకు అందించాలని చెప్పి రంగరాజన్ గారిని అడిగారు. దానికి రంగరాజన్ గారు నిరాకరించారు. దీంతో పాటు రెండో విషయం ఏంటంటే గుడి ద్వారా వచ్చే కొంత అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ని ఈ రామరాజ్య స్థాపనకు ఉపయోగించాలని చెప్పి రెండో డిమాండ్గా అడిగారు. దీనికి కూడా రంగరాజన్ గారు నిరాకరించారు. ఎందుకంటే రంగరాజన్ గారు నిరాకరించడానికి ముఖ్య కారణం ఏదైతే చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉందో ఆ టెంపుల్లో హుండీ ఉండదు. మెయిన్లీ ఎవరైతే వాళ్ళు అర్చన చేసిన తర్వాత కొంత అమౌంట్ ఇస్తారో దాని ద్వారానే గుడి నడుస్తుంది. హుండీ లేకుండా గుడి నడపడం అంటే ఆయన ఎటువంటి వ్యక్తో మీ ఆలోచనకి వదిలేస్తున్నాను. పైగా ఈ సంస్థలో జాయిన్ అవ్వాలంటే 2 కిలోమీటర్స్ పరిగెట్టాలి, అలాగే 5 కిలోమీటర్స్ నడవాలి,
కొన్ని ఎలిజిబిలిటీస్ కూడా ఉన్నాయి. దాన్ని కూడా ఈ వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంచారు. ఇవన్నీ ప్రధాన అర్చకులైన రంగరాజన్ గారి మీద దాడి చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఎవరైతే ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చి అర్చన చేయించుకుంటారో వాళ్ళ గోత్రాలు కానీ వాళ్ళ నామాలు కానీ చెప్తారు కదా, ఇది చెప్పేటప్పుడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలి. వీరిలో ఎవరైతే రామన్ గోత్రికులు కానీ రాముని వంశస్థులు కానీ అలాగే భరతను గోత్రికులు కానీ భరతను వంశస్థులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం మాకు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేశారు. అలాగే ఈ రామరాజ్య స్థాపన అనే సంస్థకు మనీ పరంగా కూడా హెల్ప్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. దీనికి రంగరాజన్ గారు నిరాకరించారు. ఇలా నిరాకరించడంతో రామరాజ్య స్థాపనకు మీరు హెల్ప్ చేయట్లేదు, అలాంటప్పుడు మీరు సరైన హిందూ ఎలా అవుతారని చెప్పేసి వ్యతిరేకించారు. ఈ ధర్మంలో అలా లేదు, మీరు ఆర్మీ పెట్టుకొని ఆర్మీతో వైలెంట్ గ్రూప్తో హిందూ రామరాజ్య స్థాపన జరగదు అనేది ఇతను ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో ఈ ఆర్గ్యుమెంట్లో వాళ్ళు అతనికి డిఫర్ అవుతున్నారు. కాబట్టి ఈ వైలెంట్ ఎగ్జాక్ట్గా అక్కడ ఏం కాన్వర్జేషన్ జరిగిందో పబ్లిక్ డొమైన్లో లేదు, కానీ క్లియర్గా వీళ్ళు అడిగేదానికి రంగరాజన్ గారు నిరాకరించారని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. పైగా ఒక పక్క చెంప కూడా ఆయనకి ఎర్రగా వాచిపోయింది. స్వరం తెలియదు, స్వరం తెలుసా, లయ తెలుసా, ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాలు ఉన్నారో తెలియదు, క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. వైశ్య పరంపర 44 దేవునికి సేవ చేసి ఇన్ని రోజులు సేవ చేసిన తర్వాత ఆయనకు వచ్చే గౌరవం ఇదా అని చెప్పేసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఈ రంగరాజన్ గారి మీద ఇటువంటి దాడికి పాల్పడడానికి ఆయన ఏమి ఎప్పుడు హిందూ వ్యతిరేక కూడా కాదు. ప్రతిసారి కూడా హిందుత్వానికి కానీ హిందూ సమాజానికి కానీ ఎటువంటి చెడు జరుగుతుంది అనగానే ముందుగా స్పందించే వ్యక్తుల్లో రంగరాజన్ గారు మొదటగా ఉంటారు. మొన్న జరిగిన ముత్యాలమ్మ తల్లి ఘటనలో కూడా ఆయన ముందుగానే స్పందించి ఇటువంటి దాడులు జరిగినప్పుడు మన ప్రతి ఒక్క హిందూ కూడా ముందుగా అడుగు వేసి ఇటువంటి అన్ని ఎదుర్కోవాలని చెప్పిన వారిలో రంగరాజన్ గారు కూడా ఒకరు. పైగా ఈయన బాగా చదువుకున్న వ్యక్తి. గుళ్ళోకి వచ్చిన వారితో ప్రతి ఒక్కరితో కూడా హిందుత్వాన్ని మనం కాపాడుకోవాలి, హిందుత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఏం చేయాలన్నది ఆ గుడి ప్రాంగణంలోనే చాలామంది కూర్చోబెట్టి చెప్పిన వీడియోలు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. దీంతోపాటు ఈయన దళిత గోవిందాన్ని పాటించిన వ్యక్తి. అంటే హిందూ మతంలో కులాలు లేవు అని చెప్పడానికి నిరూపించే ఒక కార్యం అన్నమాట ఈ దళిత గోవిందం అంటే. ఈ దళిత గోవిందాన్ని భరత్ శ్రీ అనే స్వామీజీని తన భుజాలపైన ఎత్తుకుని చిలుకూరు బాలాజీ టెంపుల్లోనికి తీసుకెళ్లిన వ్యక్తి ఈ రంగరాజన్ గారు. అటువంటి వ్యక్తి మీద ఇటువంటి దాడి చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక మంచి వ్యక్తి, దేవుని సేవ చేసే వ్యక్తి నిస్సహాయ స్థితిలో ఉండి కళ్ళజోడు తీసుకుని ఆ కన్నీటిని తుడుచుకున్నారంటే ఆ కన్నీటి దారులకు ఎవడైతే కారణమయ్యారో ప్రతి ఒక్కడు కూడా తుడిచిపట్టుకుని పోతారు. ఎవరైతే వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ఈ ధర్మాన్ని కాపాడుతాను, హిందూ ధర్మాన్ని కాపాడుతాను అని చెప్పేసి అంటున్నాడు. ధర్మాన్ని కాపాడడం ఎంతైతే ఇంపార్టెంటో ధర్మాన్ని పాటించేవారు అంతకంటే ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ధర్మాన్ని పాటిస్తే ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం కూడా ఉండదు. నేను చెప్పిన పాయింట్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. రంగరాజన్ గారు అంత మంచి వ్యక్తి కాబట్టి సీఎం గారు డైరెక్ట్గా ఫోన్ చేసి విషయం ఏంటన్నది తనతోనే మాట్లాడి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంపై స్పందించారు కూడా. దీంతో పాటు కేటీఆర్ గారు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారు ఈ విషయంలో. మన మతం మీద మనకు పిచ్చి ఉండొచ్చు, కానీ మన మతంలో ఉండే పెద్దల్ని వ్యతిరేకించడం అనేది చాలా తప్పు. దాన్ని మనం అందరం కూడా ఖండించాల్సిన విషయం. దేవుని జోలికి వచ్చిన దేవుడు వదిలిపెడతాడేమో కానీ సరైన భక్తుడి జోలికి వస్తే మాత్రం దేవుడు ఖచ్చితంగా వదిలిపెట్టడం. అలాంటి వ్యక్తిని పట్టుకుని ఒక జైల్లో ఖైదీని పట్టినట్టుగా ఆయన్ని కింద కూర్చోబెట్టి వీళ్ళు పైన కూర్చొని చెప్పులు వేసుకుని మరి ఇంట్లోకి వచ్చి ఇంత దారుణానికి వడిగట్టారు. అయినా సరే వాళ్ళు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నా సరే ఈయన రండి నాయన రండి, మీ ప్రశ్నలకు అన్నీ నేను సమాధానం చెప్తాను, మీరు ఇలా చేసుకోకండి అని డైరెక్ట్గానే రంగరాజన్ గారు వీరరాఘవరెడ్డి గారు చెప్పారు. ఒక రామరాజ్య స్థాపనకు మీరు హెల్ప్ చేయట్లేదంటే మీరు సరైన హిందూ కాదని వేలెత్తి చూపించారు. పైగా మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఎవరైతే ఈ వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి ఉన్నాడో ఈ ఆర్మీని, ప్రైవేట్ ఆర్మీని నాకు ఒక 5,000 మందిని కావాలి, ఈ 5,000 మంది ఇక్ష్వాకు వంశస్థులే కావాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాడో, ఎవరైతే వస్తున్నారో ఈ రామరాజ్య స్థాపన అనే సంస్థలోకి వస్తున్నారో వారికి ప్రతి నెల కూడా 20,000 శాలరీ ఇచ్చి మరి తన గ్రూప్లో కలుపుకుంటున్నారు. మీద కొంతమందిని రిక్రూట్ చేసుకుంటాము అని యాడ్ ఇచ్చి నెలకి 20,000 రూపాయల శాలరీ అని చెప్తే దాన్ని నమ్మి కొంతమంది అతని దగ్గరికి. ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలంటారు? దీన్ని ఖచ్చితంగా ఎక్స్ట్రీమిజం కింద వస్తుంది. మతం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక పిచ్చి ఉంటుంది, మన మతాన్ని కాపాడుకోవాలి అని. మన మతాన్ని కాపాడుకోవడం ఎంత అయితే ఇంపార్టెంటో మన మతంలో ఉన్న పెద్దలను గౌరవించడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వాళ్ళ వల్ల ఇప్పటికీ కూడా హిందూ మతం నిలబడుతుంది. అలాంటి వాళ్ళు ఉండబట్టే ఎంతో కొంత ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇప్పుడిప్పుడు మారుతుంది అనే టైంలో ఇలాంటి విషయాలు జరగడం చాలా దారుణమైన విషయం. ఈ ఎంటైర్ ఇష్యూ మీద మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. ఒకవేళ ఇన్ఫర్మేషన్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి చాలు. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో రాయండి ఈ ఎంటైర్ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటన్నది. ప్రతి ఒక్క కామెంట్ కూడా నేను చదువుతాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పుడు స్టే ట్యూన్. బై బాయ్.